ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్కముతో చేసి, అది శ్వేతార్కంతో చేసి కానీ పూజిస్తే, అది వివరిస్తున్నారు ఇక్కడ. ఇది ఉమా సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డ అంశం. అర్కమూలీన కుర్వీత హనుమత్ ప్రతిమాం సుధీహి యక్కరోతి నరో భక్త్యా పూజాం శక్త్యా హనుమతః న శస్త్రభయమాప్నోతి భయం వాప్యంతరిక్షజం పుత్రపౌత్రాది సహిత సర్వసౌఖ్యమవాప్నుయాత్. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటి అంటే, అర్కమూలేన అంటే తెల్ల జిల్లేడు యొక్క మూలముతో ఆంజనేయ మూర్తిని తయారు చేసి, అంటే విగ్రహంగా చెక్కి దాన్ని నిరంతరంగానే పూజించినట్లయితే వాడికి ఆయుధాల వల్ల ఏ ప్రమాదము జరగదు, అలాగే ఉపద్రవాలు ఉత్పాతాలు అతడికి ఎదురు కావు, పుత్రపౌత్రాది సంపదతో అన్ని సౌఖ్యములు పొందుతాడు అని ఉమా సంహిత అనే మంత్రశాస్త్రంలో సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాట ఇది. అయితే ఇక్కడ తెల్ల జిల్లేడుతో హనుమంతుడి పూజ అనేది చాలామందికి తెలియదు, కానీ తెల్ల జిల్లేడుతో గణపతి పూజ చాలామందికి తెలుసు. రెండు ఒక్కటే అని ఇప్పుడు తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదోషాలకు పరిష్కారం చెప్తూ శనివారం పూట ఈ శ్వేతార్కంతో ఉన్నటువంటి హనుమంతుడికి సింధూరంతో పూజ చేసి అష్టోత్తర శతనామాలతో ఆ సింధూరాన్ని కానీ ధారణ చేసినట్లయితే ఎలాంటి శనిదోషమైనా పోతుంది అని. శనిదోషాన్ని పోగొట్టగలిగే శక్తి తొండంరాయుడికి తోకరాయుడికి ఉందండి. వాళ్ళిద్దరికీ ఆ శక్తి ఉందిట. గ్రహాన్ని కంట్రోల్ చేయగలరు, అందులో ఆయన గారికి ఉందిట. ఎందుకంటే ఈయన గ్రహాలు జ్యోతిషము ఇవన్నీ కూడా ఈయన అధీనంలో ఉంటాయి, ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపం. ఎందుకంటే విరాట్ రూప ఆంజనేయమూర్తి వర్ణన కూడా మనకు కనబడుతుంది. బ్రహ్మదేవుడికి చూపిస్తాడు ఒకసారి తన విరాట్ పురుష రూపాన్ని, ఇది సంహితా గ్రంథంలో చూపిస్తారు. అప్పుడు స్వామి యొక్క వాల వర్ణన చాలా విశేషంగా ఉంటుంది. అయితే హనుమంతుడి తోక వర్ణన గణపతి సహస్రంలో కనబడుతుందండి. ఆశ్చర్యం. జ్యోతిర్మండలలాంగూల అని ఒక మాట అన్నాడు ఇక్కడ. ఆ తోక, అయితే ఆ తోక హనుమంతుడిదా గణపతిదా? గణపతి యొక్క హనుమద్ రూపానిది. ఇది ఒక రహస్యం. ఈ రహస్యం ఎవరికి తెలుస్తుందంటే కథలు చెప్పేవారికి తెలియదు, ఉపాసన చేసేవాడికి తెలుస్తుంది. అలాంటి ఉపాసకుల్లో గొప్పవాడు నాదోపాసక చక్రవర్తి త్యాగరాజ స్వామి వారు. ఆయన గణపతిని స్తుతిస్తూ కీర్తన రాస్తారు. అందులో శ్రీగణనాథం భజామ్యహం అనే కీర్తనలో కుంజరముఖం ఆంజనేయావతారం గుణాకరం అని చూపిస్తారు అక్కడ. అందులో ఆంజనేయావతారం అని గణపతిని స్తుతించడంలోనే ఆంతర్యాన్ని చూపించాడు ఆ మహానుభావుడు. అందుకు ఆంజనేయ స్వామి వారి యొక్క లాంగోలం ఎలాగూ ప్రస్తావనకు వచ్చింది కనుక దాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. సుందరకాండ ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే కిష్కింధకాండ కూడా చూడొచ్చు. హనుమంతుడు ఎక్కడైనా ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారేటప్పుడు తోకను కొడుతూ ఉంటాడు అని ఒకటి పరిశీలించాలి. అందులో ప్రసన్నంగా ఉన్నవాడు ప్రతాపం చూపించాలంటే తోకను కొడతాడు ఒకసారి, అదొక ప్రేరణ ఆయనకి. తోక కొట్టగానే ఒక్కసారి పెరుగుతుంటాడు. ఇది సరిగ్గా సమావిద్యత లాంగూలం అనే మాటని వాల్మీకి కిష్కింధకాండ చివరిలో చూపిస్తాడు. తోకను కొట్టాడు అని. ఎలా కొట్టాడు అంటే హర్షాద్బలముపేయవాన్ సమావిద్యత లాంగూలం హర్షాద్బలముపేయవాన్ సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలహ అని వర్ణించారు. అంతవరకు మౌనంగా ఒక యోగిలా కూర్చున్నట్ట. నిజానికి రామకార్యం కోసం హనుమంతుడు పెరగనంత వరకు ఆయన ఎలా ఉండేవాడు మనం ఊహించుకోవాలి. ఆయన ఒక జ్ఞానిగా ఉన్నాడు, ఒక మంత్రిగా ఉన్నాడు, రాజనీతిజ్ఞుడిగా ఉన్నాడు. ఏది రాజనీతి, ఏది లోకరీతి, ఇవి తెలిసినవాడు ఆంజనేయ స్వామి వారు. పైగా ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటాడండి. హనుమంతుడికున్న గొప్ప విషయం. అందుకే స్వామి యొక్క లక్షణం సంత్ హితకారి అన్నారు స్వామిని తులసీదాస్. సంత్ హితకారి, సత్పురుషులకి హితం చేస్తూ ఉంటాడు ఆయన. అందుకు హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనం సంతుగా మారాలి, సత్పురుషులుగా మారాలి, లేకపోతే దొరకదుట.